గోరా ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. హక్కులు చట్టాలు అనే విషయమైన ముఖ్యంగా ఇప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడుతాం. మానవ హక్కుల్లో ముఖ్యంగా స్వేచ్ఛ, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వంటారు కదా. ఎక్కడంటే మనని అణిచివేస్తుంటే మనకి సభా స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి రాజ్యాంగం ఇచ్చింది. మరి కొన్ని సందర్భాల్లో అవి లేకుండా పోతాయి, హరింపబడతాయి. అప్పుడు మానవ హక్కుల మాట జీరో. ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్న కాలంలో మానవ హక్కులు ఉంటాయి ఉండవు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అంటే ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చేప్పుడు, ఇందిరాగాంధీ పీరియడ్ తెలుస్తున్నట్లయితే అప్పుడు మనకు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ పీరియడ్ అంటుందని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆ ఎమర్జెన్సీలో అత్యవసర పరిస్థితిలో మానవ హక్కులు లేవు, మానవ హక్కులు ఉండవు. నేను కోర్టుకు వెళ్తా, నేను డిమాండ్ చేస్తా, నేను మీటింగ్ పెడతా, నేను ర్యాలీ తీస్తా, నీ అంతు పడతా అనేది అక్కడ చాలా బాటుకోవు. మామూలుగా అయితే మనం అంటాం ఇవన్నీ మానవ హక్కులు, నోరు ముడాగిల్లే మామూలుగా అయితే. కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు డిక్లేర్ చేసినప్పుడు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇవన్నీ పూర్తిగా హరింపబడతాయి. ఈ అత్యవసర పరిస్థితి అనే విషయంలో ఎక్కడ ఎలా పెట్టగలుగుతారు? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో అధికరణం 358 దాంట్లో అత్యవసర పరిస్థితి ఉన్నంతకాలం పౌరులకు వాక్ సభా స్వాతంత్ర్యం ఉండదు అని స్పష్టంగా చెప్పబడింది. ఎంత? భారత రాజ్యాంగంలో అధికరణం 358 దాంట్లో ఏం చెప్పింది? అత్యవసర పరిస్థితి ఉన్నంతకాలం పౌరులకు వాక్ అంటే మాట్లాడి సభా స్వాతంత్ర్యం ఉండవు. ఇవి ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి వస్తుంది అనేది తెలుసుకున్నాం. యుద్ధం లేక విదేశీ దురాక్రమణ వలన భారతదేశానికి ముప్పు ఏర్పడిన కారణంగా అత్యవసర పరిస్థితి ఏర్పడి కొనసాగుతున్న కాలంలో కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వములు పౌరుల వాక్ సభా స్వాతంత్ర్యం హరించేసే విధంగా 19 అధికరణం కింద పౌరులకు సంక్రమించబడినవి ఎటువంటి శాసనములైనా చేయవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి తొలగించబడిన వెంటనే ఆ శాసనములు రద్దు అవుతాయి. అంతకుముందు మనకున్న స్వేచ్ఛ అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ చేసినప్పుడు ఏం చేశారు? భారతదేశంలో అంతర్యుద్ధం కాదు కానీ ఇక కల్లోలం, భారతదేశంలో రాజకీయ కల్లోలం ఏర్పడి దాని ద్వారా చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ కల్లోలం అది చాలా నష్టం చేస్తుంది. ఆ కల్లోలం అరికట్టకపోతే ఇబ్బంది అవుతుందని ఇందిరాగాంధీ అప్పుడు అత్యవసరం డిక్లేర్ చేసింది. అయితే ముఖ్యంగా రాజ్యాంగంలో చేసింది అధికరణం 358లో యుద్ధం లేక విదేశీ తరపున ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తామనుకోండి, చైనా యుద్ధం ప్రకటించిననుకోండి, అప్పుడు ఎలా మనం అది చేయాలంటే అలాంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో మన దేశంలో గొడవలు అవ్వకుండా ఉండడం కోసమని తక్కువ నోరు మూయించేసి మీరు మాట్లాడి ఈ భారతదేశం పాకిస్తాన్ పోరాడాల్సి వస్తుంది లేదా చైనాతో పోరాడాల్సి వస్తుంది, మీ అందరికీ స్వాతంత్ర్యాన్ని గోల పెడుతుంటే మా హక్కులు మీరు అంటుంటే అక్కడ పనిచేయలేము. మా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు యుద్ధం మీదే, పాకిస్తాన్ మీద యుద్ధం మీదే లేదా చైనా మీద యుద్ధం మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలి. అంచేత మీరు ఎవరు ఏ రకంగా మీ వైపు మాట్లాడొద్దు, మీ గొడవలు మాకు వద్దు, మీ హక్కులు మాకు వద్దు, మీ ఆ గందరగోళాలు వద్దు, మీ మాట్లాడేం వద్దు, మేము పట్టించుకోం. మాకు హక్కు ఉంది మాట్లాడడానికి, మేము డిమాండ్ చేస్తాం అనడానికి మీటింగ్ గవర్నమెంట్కి కేవలం ఆ అందుకే అప్పుడు అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేస్తారు. అలాంటి పరిస్థితి అన్నమాట. అలాగే అధికరణం 359 ఈ అత్యవసర పరిస్థితి దాంట్లో ఒకటి 358, రెండోది 359. అత్యవసర పరిస్థితి కొనసాగినంత కాలం ప్రాథమిక హక్కులను న్యాయస్థానములు అమలు చేయలేవు. న్యాయస్థానాలు చేస్తాయి మామూలుగా అయితే ఎవడన్నా కోర్టులో రిట్టేస్తే న్యాయస్థానానికి వెళితే అంటే కోర్టులకు వెళితే మానవ హక్కులు అని చెప్పేసి అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పి ప్రభుత్వం నోరు మూసుకుని పని చేయాల్సిన కోర్టులు అంటాయి.
ఇప్పుడు అలాగా అనడానికి వీలు లేదు. దేని ప్రకారంగా? అధికరణం 359 ప్రకారం. మన మన పాలన అంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. గుర్తించండి, రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏం చెప్పారు అలాగా. ఎలా అయితే హిందువులేమో వేదాల ప్రకారం లేదా ఉపనిషత్తు ప్రకారం లేదా భగవద్గీత ప్రకారం ఉంటారు, అలాగే ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్ ప్రకారం, క్రైస్తవులు వాళ్ళ బైబిల్ ప్రకారంగా ఎలా అయితే చేస్తారో, ముస్లిం వాళ్ళ ఖురానే వాళ్ళకి రాజ్యాంగం, వాళ్ళకి క్రిస్టియన్స్కి బైబిల్ వాళ్ళకి రాజ్యాంగం దాని ప్రకారం. అలాగే హిందువులకి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి వాళ్ళకి రాజ్యాంగం. కానీ భారతదేశంలో ప్రజలందరికీ ఏది? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న ప్రజలందరూ కూడా పాలింపబడతారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా ఉన్న ఇక్కడ ప్రజలందరూ కూడా పాటించాలి రూల్స్, రెగ్యులేషన్స్. కుదరదు. మా బైబిల్ ప్రకారంగా మేము ఉంటాం, మా ఖురాన్ ప్రకారం ఉంటాం, మా వేద ప్రకారం అంటే కుదరదు. రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగానే ఉండాలి. తక్కువది కూడా కాదు, కొంచెం ఇప్పుడు అంచేత ఆ రకంగా రాజ్యాంగం అనేది దాని రూల్స్, రెగ్యులేషన్ పెట్టి దాంట్లో అందరు పౌరులందరూ దాని ప్రకారం ఉండాలి. ఈ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఇవి ఈ రకంగా రాజ్యాంగంలో ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా వాళ్ళు వ్యవహరించడానికి కుదరదు. ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా తీసేయబడతాయి. అవి అప్పుడు న్యాయస్థానాలు వీళ్ళు కోర్టుకు వెళ్ళలేరు. కోర్టులు జరుగుతున్న అన్యాయాలు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇవ్వలేవు, అవేమి అమలు చేయలేవు. గుర్తుంచుకోండి. అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ప్రాథమిక హక్కులు అమలు చేయాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును ప్రజలకు నిరాకరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. మన కాన్స్టిట్యూషన్లో జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు ఉంది. అది మాత్రం అత్యవసర పరిస్థితిలో రైట్ టు లైఫ్, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఉన్నాయి. మామూలు ఫ్రీడమ్ అవి మాత్రం లిమిటెడ్గా ఫ్రీడమ్ మాత్రం చేయడం. అది ఈ ప్రాథమిక హక్కులను సంబంధించి న్యాయస్థానంలో అప్పటికే నిల్వలో ఉన్న వివాదములు కూడా అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంతకాలం లేక రాష్ట్రపతి నిర్ణయించకాలం సస్పెండ్ అవుతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితి పెట్టారండి, కోర్టు విచారణ జరుగుతుందండి, కోర్టు విచారణ జరుగుతూ ఉంటే ఇది ఇంకా సగంలోనే ఉంది అని చెప్పి కోర్టు విచారణ చేసి ఆ తీర్పు చెప్తా అంటే కుదరదు, అయిపోతుంది. అంతే, సస్పెండ్ చేయబడతాయి. ఇంకొన్ని కోర్టులో ఉన్నాయి. వాడు ఫండమెంటల్ రైట్స్ మీదకి వెళ్ళారు. వాళ్ళు ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. ఆ విచారణ జరుగుతుంది. వీళ్ళు కూడా అత్యవసరం దిక్కులేరు, మిడిల్లో ఉన్నాయి. కోర్టు యొక్క విచారణ మిడిల్లో ఉంది. ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేశారో కోర్టులో ఉన్నవన్నీ సస్పెండ్ అవుతాయి, ఆగిపోతాయి. మళ్ళీ అత్యవసర తీసేసిన తర్వాతే ఆ యొక్క ఇది జరుగుతుంది. అంతేకాని ఏమవుతుంది అవి మధ్య కొనసాగించా కోర్టు అంటే లేదు, నథింగ్ డూయింగ్. ఒకసారి అత్యవసర పరిస్థితి అక్కడికి ఆగిపోవాల్సిందే, అంతే. అంతేగాని మొదలెట్టింది కోర్టు మరి దాని తీర్పు చెప్పాలి కదా, దానికి చెప్పాలి కంటే కుదరదు, ఆపేయాల్సిందే, మధ్యలోనే ఆపేయాలి. ఇక వాళ్ళు ఏ నిర్ణయం చెప్పడం వీల్లేదు. అలాగే రాష్ట్రపతి జారీ చేయ ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం ప్రాథమిక హక్కులను నియంత్రిస్తూ కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి శాసనములైనా చేయవచ్చు. ప్రభుత్వాలు మాత్రం శాసనం చేయవచ్చు. పాలకులు ప్రజలు ఉన్నారే వాళ్ళే మాత్రం అడగడానికి వీల్లేదు. అత్యవసరలో ప్రభుత్వాలు మాత్రం శాసనం చేయొచ్చు. అత్యవసర గుర్తించండి, ప్రభుత్వాలు శాసనాలు చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం వాళ్ళ నోరు విప్పి మా హక్కు అన్నానికి మాత్రం వీలు లేదు. ఎటువంటి చర్యలను తీసుకోవచ్చు ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి తొలగింపబడిన వెంటనే ఆ చర్యలు రద్దు అవుతాయి. అప్పుడు ఏమైనా శాసనాలు అత్యవసర పరిస్థితి కోసం పెట్టిన శాసనాలు ఉంటే అవన్నీ రద్దు అయిపోతాయి. అది మాత్రం గుర్తించండి. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి కోసం చేసిన శాసనాలు అత్యవసర పరిస్థితి తొలగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అత్యవసర పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చేసిన శాసనాలనే కూడా రద్దు అయిపోతాయి. ఆ టైంకి అంతే. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం మళ్ళీ అమల్లోకి వస్తాయి. మన మానవ హక్కులు అమల్లోకి వస్తాయి, మన కోర్టులు యాక్షన్లోకి వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో అవన్నీ సస్పెండ్, తర్వాత మళ్ళీ అన్నీ మామూలుగా పోతాయి. అలాగే
అత్యవసర పరిస్థితి భారతదేశంలో ఏదో కొంత ప్రాంతంలో మాత్రమే అమలు ఉన్నప్పుడు ఉత్తర్వులు అత్యవసర పరిస్థితి అమల్లో లేని మిగిలిన ప్రాంతాలకు అన్వయించవు. ఇప్పుడు అత్యవసర పరిస్థితి కొన్ని సందర్భాల్లో దేశంతో అవసరంలా, ఏదో ఆంధ్ర రాష్ట్రం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, లేదా హర్యానా, లేదా పంజాబు అని ఆ ఒక్క ఏరియాకే అత్యవసర పరిస్థితి పెట్టచ్చు. ఆ ఒక్క ఏరియా వరకే పెట్టినప్పుడు తక్కన ఉన్నాయే అత్యవసరం డిక్లేర్ చేయని రాష్ట్రాలు ఉన్నాయే, అవన్నీ మామూలుగా అక్కడ మానవ హక్కులన్నీ ఉంటాయి, అక్కడ వరకు ఉంటాయి. ఏ రాష్ట్రాల్లో అయితే అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేశారో ఆ రాష్ట్రాల్లోనే మనుషులకు స్వేచ్ఛ లేకపోతుంది, వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోతుంది, సభా స్వాతంత్ర్యం లేకుండా పోతుంది, ఫండమెంటల్ రైట్స్ లేకుండా పోతాయి, మానవ హక్కులు లేకుండా పోతాయి. అత్యవసర పరిస్థితి ఉన్నంతకాలం అత్యవసర పరిస్థితి తీసేగానే పోతుంది. అలాగే దేశం మొత్తం పెట్టిన కొన్ని ప్రాంతాలను పెట్టే పరిస్థితి కూడా ఉంది. అలా పెడితే మాత్రం అక్కడ అంతవరకే, అన్ని చోట్ల మాత్రం కాదు. అలాగే ఇక ప్రాంతం కొనసాగే చర్యలు కూడా దేశ భద్రతకు ప్రమాదం రాష్ట్రపతి భావించితే ఆ ప్రాంతాలకు ఒకసారి ఉత్తర్వు చేశారు. కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితి కొన్ని దేశాలు లేకపోయినా అక్కడ ఉన్నట్లయితే రాష్ట్రపతి దాన్ని కూడా పొడిగించవచ్చు అన్నమాట. ఇది ఇలా ఉందండి. ఇంతవరకు మనం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ పీరియడ్లో మానవ హక్కులు ఎలా ఉంటే తెలుసుకున్నాం, చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఇక మైనార్టీల సంస్కృతి సాంప్రదాయాల రక్షణ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. ఇంతవరకు మనం హక్కులు ఏమన్నా మాట్లాడమాట. ఈ మాట ఇప్పుడు తెలుసుకోనేది అంటే ఇక ఈ అత్యవసర పరిస్థితి పక్కన పెట్టేసాం, అయిపోయింది, దాని గురించి అయిపోయింది. ఇప్పుడు మైనార్టీల సంస్కృతి సాంప్రదాయాల రక్షణ ఎలా ఉంటుంది, దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల అల్పసంఖ్యాక తెగలు కులాలకు ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అటువంటి కులాలు తెగలకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అని ప్రత్యేకంగా నామకరణం చేయబడింది. ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకు ఉద్యోగాలు, విద్యారంగంలో రిజర్వేషన్లతో పాటు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలో కూడా సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమానికై జాతీయ స్థాయి కమిషన్లు కూడా ఏర్పడ్డాయి. భారత రాజ్యాంగంలోని విభాగం 16 ఇందుకు సంబంధించినదే. ఈ రంగా కూడా షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ జాతులు ఉన్నాయే వాటికి ప్రత్యేక సౌకర్యాలు కలిగిస్తూ మన రాజ్యాంగంలో చేరిన భాష. అలాగే ఇక అధికరణం 347 రాజ్యాంగంలో 347 ప్రకారంగా రాష్ట్రాల్లో అల్పసంఖ్యాకుల భాషలకు ప్రత్యేక గుర్తింపునిచ్చుట. భాషలు కూడా గుర్తింపండి, రాష్ట్రాలకి, తెగలకి, ప్రజలకి కాదు, కులాలకే కాదు, భాషలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, రక్షణ ఉంది మన రాజ్యాంగంలో. గుర్తించండి. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకునే విషయం ఇది. ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలోనున్న ప్రజలు గనక తాము మాట్లాడే భాషను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించవలసినగా ఆ రాష్ట్రపతి కోరవచ్చు. వారి కోరికను రాష్ట్రపతి ఆమోదించినట్లయితే ఆ భాష కూడా ఆ రాష్ట్రమంతటా అధికారంగా గుర్తించవలసినగా రాష్ట్రపతి సదరు రాష్ట్ర ప్రభుత్వంకు ఆదేశించవచ్చు. ఇది 347 అధికరణం ప్రకారంగా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఇక్కడ ఉర్దూ కూడా మాట్లాడతారు. తెలుగు ఎలా ఉంది, తెలుగు మాట్లాడతారు. అలా కాకుండా ఉర్దూని కూడా గుర్తించాలి అని కోరారనుకోండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆ అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన భాషని గుర్తించి పాలనలో ఉర్దూను కూడా ఒక భాగస్వామ్యం జరుగుతుంది. అలాగే ఉర్దూని యొక్క భాషని అభివృద్ధి చేయడం కోసం, ఆ భాషా సంస్కృతిని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక సంఘాలు వేయడం, నిధులు ఇవ్వడం, దాన్ని ఎక్కువ పెంచడానికి కృషి చేయడం, పాఠశాలలు పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. డిమాండ్ చేసిన రాష్ట్రపతి చెప్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీ రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాలు మాట్లాడే ఉర్దూ భాషనుగా నిన్నన్ని చేయాలంటే చేయాల్సిందే. ప్రభుత్వం సమానంగా వాళ్ళ మన రాష్ట్రానికి అధికార భాష ఏంటంటే తెలుగు. ఆ తెలుగుతో పాటు ఉర్దూను కూడా చేయమని చెప్తుంది. తెలంగాణలో అలాగే చెప్తున్నారు. అంతే దాని అరంగా వాళ్ళ భాషలను కూడా రక్షణ కోరేది, పెంచేందుకు కోరే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. మొత్తం మీద చూసినట్లయితే ఈ అధికరణం 347లో 13లో ప్రస్తావించిన అధికరణాలని భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన మానవ హక్కులుగానే పరిగణించుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ, విద్యా హక్కు తదితర ప్రాథమిక హక్కులతో పాటు అల్పసంఖ్యాకులైన తెగల, కులాల, ఆదివాసీల
బలహీన వర్గాలకు చెందిన ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆచార సాంప్రదాయాలు, భాషల పరిరక్షణతో ముడిపడి ఉన్న మానవ హక్కుల పరిరక్షణకై ఈ రకంగా ఈ అధికరణం 347 దానికి ఉపయోగపడింది. అంటే మనకి మన సాంప్రదాయాల్ని, హక్కుల్ని అల్పసంఖ్యాకులు చేయడానికి కూడా వచ్చింది. ఇది మన అల్పసంఖ్యాక వర్గాల దగ్గర. ఇప్పుడు చాలా చాలా తెలుసుకున్నాం. ఇలాంటివి తెలుస్తుందా దీంట్లో? ఒకటి, భారతదేశంలో మానవ హక్కులు, ఇతర శాస్త్రాలు మానవ హక్కుల గురించి అసలు ఏంటి, హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా అది ఏంటి, ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి కొంచెం తెలుసుకున్నాం. దీని గురించి డీటెయిల్గా ఒకటి తెలుసుకున్నాం. ఎందుకంటే మానవ హక్కుల గురించి ఆలోచించేవాళ్ళు, ఆవేదన చెందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా దీన్ని రక్షించడం, హ్యూమన్ రైట్స్కి ఎలా చేయడం, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళడం, మనకి ఏమిటి అని దాని గురించి ఉంది. ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్థిక సూత్రాలు, ఇతర అధికారులలో పేర్కొనబడిన మానవ హక్కులు భారతదేశంలో నిరంతరంగా నిరాఘాటంగా ఉల్లంఘించబడతాయి, తెలిసిన విషయం. ఇప్పుడు ఈ చూసేది ఈ నేపథ్యంలో ఈ మానవ హక్కుల ఉల్లంఘనను నియంత్రించేందుకు, ఉల్లంఘనకు పాల్పడే వారిని శిక్షించడానికి అటు కేంద్రంలోనూ ఇటు వివిధ రాష్ట్రాల్లోనూ అనేక శాసనాలు రూపొందించబడ్డాయి. ఆ శాసనాల్లో కొన్ని ముఖ్యమైన శాసనాల గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే రాజ్యాంగంలో పడ్డాయో అవి కొన్ని చాలా ఉల్లంఘనలు లోనవుతున్నాయి. అంచేత మానవ హక్కులు పోరాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రకంగా మానవ హక్కులు హరింపబడుతున్నాయి ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా. ఫండమెంటల్ రైట్సే మానవ హక్కులు. ఇది ఇండైరెక్ట్ మనం చెప్పుకోవాలంటే ఫండమెంటల్ హక్కులే మానవ హక్కులు. ఏంటి? స్వేచ్ఛ, సభా స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం, భాషల సంస్కృతి, భాషల సంస్కరణ రక్షణ, అలాగే తెగల సంస్కరణ రక్షణ, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా మానవ హక్కులే. వీటి గురించి పోరాడే మనుషులు చాలా ఉన్నారు. ఇది ఏ రకంగా ఆ పోరాటం చేసే వ్యక్తుల యొక్క వాయిస్ని సంఘటీకృతంగా చేయడం కోసం సంఘాలు కానీ ఏ రకంగా ఉన్నాయి ఏమిటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అది దానిలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఒకటి చేయబడిందండి. మనం మానవ హక్కుల పైన కోరుతాం కదా, అంచేత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1993లో వచ్చింది. ఏముంది? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. దీని గురించి అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వెలువడింది. ప్రతి దేశము తమ దేశానికి సంబంధించి మానవ హక్కుల పరిరక్షణ చట్టాలను రూపొందించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ప్రపంచ దేశాలకు పిలిపించిన రంగా ఆ ప్రకటనపై భారతదేశం కూడా సంతకం చేసింది. తదనంగా 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించబడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చట్టం సాక్షిగా ఈ దేశంలో రాజ్యాంగ సంస్థలు, కేంద్ర రాష్ట్రముల ప్రభుత్వాలే మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి కదా. చాలా మనం చూస్తున్నాం కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు శాసనాలు చేసాయో అవే మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నాయి. పట్టించుకోవట్లా. అది చాలా బాధాకర విషయం. అంచేత దీంట్లో కాశ్మీర్లో పారామిలిటరీ, మిలిటరీ అకృత్యాల గురించి పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ఏరివేత పేరుతో ఆదివాసీలపై దారుణమైన దమనకాండ జరుగుతుంది. అరే నువ్వు కాంటే మావోయిస్టులు మీ పాలసీ వ్యతిరేకం అయితే వాళ్ళని పట్టుకోండి, జైల్లో పెట్టండి. అంతేకాని నక్సలైట్స్ అడవుల్లో ఉన్నారు కనుక, ఆదివాసీలని అక్కడ అడవుల్లో ఉంటున్నారు కనుక వాళ్ళ మీద ఎంతో దమనకాండ జరుగుతుంది. మీరు వాళ్ళు రక్షిస్తున్నారు, మీరు మాకు చెప్పట్లేదు, ఆ మావోయిస్టులు మీరు దాస్తున్నారు అంటూ ఆ మావోయిస్టులను పట్టుకోలేరు, ఆ నక్సలైట్లను పట్టుకోలేరు, వీళ్ళని మాత్రం చాలు. ఇది మానవ హక్కులకి విరుద్ధం కదా. మరి మానవ హక్కుల రక్షణ ఏంటి? అన్యాయంగా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అన్యాయమే. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా మానవ హక్కులు రక్షిస్తున్నారు? అసలు రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే. రాజ్యాంగపరంగా వాటికి హక్కులు ఇచ్చింది. అంచేత ఇక ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు అంతే లేదు. ఒక రకంగా చెప్పాలంటే దండకారణ్య ప్రాంతంలో రాజ్యహింస, ఉల్లంఘన ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్,
తదితర రాష్ట్రాల్లో బూటకు ఎన్కౌంటర్ సంఖ్య తగ్గటం లేదు. దేశం మొత్తం మీద మహిళలపై అత్యాచారాలు తగ్గడం లేదు. ఇందుకు కారణం ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిందే. మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనే ఈ చట్టం యావత్ భారతదేశానికి వర్తిస్తుంది, ఏదో ఒక రాష్ట్రానికి కాదు. చట్టం చేయబడిందండి. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 చట్టం చేయబడింది. కానీ ఈ చట్టం ఏ చట్టం అయితే మానవ హక్కుల రక్షణ కోసం పరిరక్షణ కోసం ఉందో, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉందో ఆ చట్టం సాక్షిగానే ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయి. మానవ హక్కులకు నిర్వచనం ఏంటండి? చాలామంది అనొచ్చు మానవ హక్కుల రక్షణ. మానవ హక్కులు అంటే ముఖ్యంగా జీవించే హక్కు, రెండోది స్వేచ్ఛగా సంచరించే హక్కు, మూడోది సమానత్వ హక్కు, నాలుగోది వ్యక్తి గౌరవం. ఈ నాలుగు ముఖ్యమైనవి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మెయిన్గా జీవించే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమానత్వ హక్కు, వ్యక్తి గౌరవం, ఇలాంటి ఈ మానవ హక్కులు అంతర్జాతీయ మానవ హక్కుల చార్టర్లో పొందుపరచబడ్డాయి. వీటిని మన దేశంలో న్యాయస్థానంలో అమలు చేయాలి. జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం ఉంటుందండి. మానవ జాతీయ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ సొసైటీ. కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆ సంఘానికి చైర్మను, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి ఒకరు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి మరొకరు, మానవ హక్కుల అంశంపై అనుభవం లేక అవగాహన కలిగిన వ్యక్తులు ఇద్దరు, మైనార్టీల జాతీయ కమిషన్ అధ్యక్షులు, షెడ్యూల్డ్ కులముల తెగల జాతీయ కమిషన్ అధ్యక్షులు, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షులు కూడా ఈ సంఘంలో ఉంటారు. జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ సొసైటీ. దాంట్లో సంఘానికి ఒక కార్యదర్శి ఉంటారు, అలాగే సభ్యులకు నియామకం. దీంట్లో సభ్యులను ఏం చేస్తారు? మానవ హక్కుల సంఘం సభ్యులను ఎంపిక చేసేందుకు కమిటీ ఉంటుంది. ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరు, హోంశాఖ మంత్రి, లోక్సభ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లు ఆ కమిటీలు ఉంటాయి. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ని ఎవరియాలని లెక్క చేశారు. ఆ కమిటీ యొక్క సలహా కమిటీ సూచన వారిని సభ్యులుగా చేర్చుకుంది. సంఘ సభ్యులు పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. సభ్యులకు 70 సంవత్సరాలు వచ్చే వరకు ఉండొచ్చు. ఈ రకంగా మనకు హ్యూమన్ రైట్స్ సంబంధించింది. మనకి అంటే మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులకి తెలుసుకోవాల్సి అంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 ప్రకారంగా చాలా ఉన్నాయి. మానవ హక్కుల రక్షణ కోసం ఈ సంఘాలు కృషి చేయాలి. ఇక నెక్స్ట్ ఇక మానవ హక్కుల సంఘం అన్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉందే, దీని యొక్క విధులు ఏమిటి, ఏం చేస్తుంది, దీని స్ట్రక్చర్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంత సెలవు మరి, నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.